నమస్తే. గ్రూప్ మెడిటేషన్స్ అందరితో కలిసి ధ్యానం చేయడం కానీ, పూజలు చేయడం కానీ, దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటి అన్నది మాట్లాడుకుందాం. మనం ఒక్కళ్ళమే ధ్యానం చేస్తుంటే, లేదా పూజ చేస్తుంటే, మన అంతఃకరణలోంచి డివైన్ బ్లెస్సింగ్స్, డివైన్ ఎనర్జీ మనలోకి ఫ్లో అవుతాయి కదా! ఇది అందరికీ తెలిసిందే. మెడిటేటర్స్‌కి అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైతే గ్రూప్‌గా చేస్తామో మెడిటేషన్, అది ఫిజికల్‌గా కానీ, ఆన్‌లైన్‌గా కానీ, గ్రూప్‌గా చేసినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళ అంతఃకరణ జాయిన్ అయ్యి, ఒక పెద్ద ఛానెల్ లాగా ఏర్పడుతుంది. ఒక పెద్ద పిల్లర్ లాగా ఏర్పడుతుంది. అంత పిల్లర్‌లో డివైన్ బ్లెస్సింగ్స్, డివైన్ ఎనర్జీ అమితంగా ప్రవహిస్తాయి. ఆ మల్టిప్లైడ్ బెనిఫిట్స్ ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. ఆ మెడిటేషన్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. అందుకని మీరు రోజు మీ సాధన చేసుకుంటున్నా సరే, వీలైనప్పుడల్లా గ్రూప్ మెడిటేషన్‌లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అది నలుగురు కావచ్చు, ఏడుగురు కావచ్చు, 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు. కానీ గ్రూప్ మెడిటేషన్‌లో బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో మన స్పిరిచ్యువల్ బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ వైస్ బాగుంటాము. మన విషెస్ మేనిఫెస్ట్ అవ్వడానికి కూడా, మన కోరుకున్న కోరికలు నెరవేరడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, తప్పకుండా గ్రూప్ మెడిటేషన్స్‌లో జాయిన్ అవ్వండి. అందులో ముఖ్యంగా ప్రతి ఫుల్ మూన్ రోజున, పౌర్ణమి రోజున జరిగే ధ్యానం, అది జంట హృదయాలపై ధ్యానం, ప్రాణిక్ హీలర్స్ అందరూ చేసే జంట హృదయాలపై ధ్యానం. లేదు, మీరు ఏదన్నా మెడిటేషన్ చేస్తున్నా కూడా ఫుల్ మూన్ రోజున అందరితో కలిసి మెడిటేషన్ చేయండి. మంచి బెనిఫిట్స్ పొందండి. థ్యాంక్ యూ.